హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చెప్పుకుందాం. గోవిందమాల దీక్ష మరియు నిత్య పారాయణ గ్రంథం. ఈ గ్రంథంలోని విషయాలు నేను మీకు చెప్తాను. పారాయణ పద్ధతి. కలో వెంకటనాయక అని అశేష భక్తుల విశేష పూజలు అందుకుంటూ ఉన్న శ్రీ దేవదేవుడు, కలియుగంలో ప్రత్యక్ష భగవానుడు, ఆర్తితో పిలిస్తే పలికే దేవుడు, అందుకనే ఆపద్బాంధవుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం చేసే ఆపత మొక్కులవాడు, అనాథరక్షకుడు, భక్తజనప్రియుడు, తెలుగువారి ఇలవేల్పు, కలల పందిరి శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆ వేల్పు కొలువుదీరిన పుణ్యస్థలం తిరుమల. ఆ స్వామిని స్మరిస్తేనే చాలు సర్వపాపాలు అరించుకుపోతాయి. ఆ స్వామిని కీర్తిస్తేనే చాలు సకల కోరికలు నెరవేరుతాయి. ఇక ఆ స్వామిని కనులారా దర్శించుకుంటేనే చాలు ముక్తి కలుగుతుంది. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం, చరిత్ర, మహాత్మ్యులతో కూడిన గ్రంథమే ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. నిత్యపారాయణ గ్రంథం. గోవిందమాల ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి దీక్షలో గడిపేటువంటి స్వాములు మండల దీక్ష కాలంలో 41 రోజులు పారాయణ చేసేందుకు వీలుగా రూపొందింపబడింది. గోవిందమాలను ధరించి దీక్ష తీసుకున్నవారు ప్రతిరోజు పూజ ముగిసిన తర్వాత రోజుకొక అధ్యాయం చెప్పున పారాయణం చెయ్యవలెను. ఉదయం పారాయణం చెయ్యలేని వారు సాయంత్రం కానీ రోజులో ఏదో ఒక సమయంలో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పారాయణం చెయ్యవలెను. 41 రోజులు పారాయణం చెయ్యలేని వారు వారం రోజులు, 2 వారాలు లేదా 21 రోజుల పారాయణం చెయ్యవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. 1 రోజులో ఆయన పారాయణం చెయ్యవచ్చు. శనివారం నాడు చెయ్యడం మంచిది. గోవిందమాల దీక్షను స్వీకరించిన వారే కాకుండా ఇతరులు, స్త్రీ పురుషులు ఎవ్వరైనా ఎప్పుడైనా పారాయణం చెయ్యవచ్చు. శనివారం మొదలుపెట్టి శుక్రవారం వరకు సప్తాహ పారాయణం చెయ్యవలెను. పారాయణ పూర్తి అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి వీలైతే తిరుమల క్షేత్రాన్ని కానీ లేదంటే స్థానికంగా ఉన్న వైష్ణవ ఆలయాన్ని కానీ దర్శించుకోవడం మంచిది. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. మీకు నచ్చితే ఈ అధ్యాయాల గురించి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ ఒక అధ్యాయం నేను చెప్తాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ.